ముందుగా కె శ్రీనివాస్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు పుస్తకాలని ఆవిష్కరించి ఈ రెండు పుస్తకాల గురించి శ్రీనివాస్ ఒక రెండు మాటలు మాట్లాడతారు. మోహన్, అనిల్, నాగిలి, రమణమూర్తి, మాధురి వస్తే మనం బుక్ లాంచ్ చేస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారం. ఛాయా బుక్స్ రెండు అంతర్జాతీయ బహుమతులు పొందిన ఒక భారతీయ కథా సంకలనం, ఒక అంతర్జాతీయ వచన రచన, ఈ రెండింటినీ 2 పుస్తకాలుగా విడుదల చేస్తుంది. ఇది సాహిత్యంలో చాలా విలువైన రచనని తెలుగులోకి అందించడం అనేది ఒక గొప్ప విశేషం, గొప్ప సందర్భం. దీని కోసం తెలంగాణ జోన్ ఫెస్సి అనేది ఉంటుంది. ఫెస్సి నార్వేజియన్ రచయిత. ఆ పుస్తకం చదివినప్పుడు ఆయన గురించి కొంత తెలుసుకున్నప్పుడు మన భారతీయ సాహిత్యంతో, మన తెలుగు సాహిత్యంలో ఉండే సంప్రదాయాలతో ఎట్లా కనెక్ట్ కావచ్చు అని కొన్నిసార్లు అనిపిస్తుంది. అయితే ఆయన రచనా శైలిని మినిమలిస్ట్ శైలి అని అంటున్నారు. మనకు రచనా శైలిలో కనీసమైన పదజాలంతో ఎక్కువ వర్ణనలు లేకుండా, ఎక్కువ రచయిత జోక్యం లేకుండా రాసే శైలి మన కుటుంబరావు గారి శైలిలో కూడా చూడొచ్చు. కానీ కుటుంబరావు గారి శైలికి ఎప్పుడు మనకు పేరు పెట్టలేదు. తక్కువ ప్లేస్లో ఎక్కువ అర్థం వచ్చే విధంగా రాసడానికి సంప్రదాయ సాహిత్యంలో పాలకుర్తి సోమనాథుడిని, అల్పార్థంలో అనంతపార్థ రచన అన్నారు. కానీ అది ఒక కవి తనకు తాను చెప్పుకున్న ఒక అట్రిబ్యూషన్. అటువంటి ధోరణులు మన సాహిత్యంలో ఉన్నాయా లేదని మనం ఎప్పుడు చూడలేదు. కానీ అంతర్జాతీయ రైటర్స్ గురించి అనేక పరిశీలనలు, అనేక విమర్శలు వచ్చినప్పుడు మన సాహిత్యాన్ని కూడా మనం లోపలికి చూసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది అనిపిస్తుంది. ఆయన సెఫ్టాలజీ అని 7 వాల్యూమ్లు ఒకే సుదీర్ఘ వాక్యంతో కూడిన నవల రాశారన్నప్పుడు నాకు వెంటనే కృష్ణహత్యమైన పేజీలు వాక్యాలు రాశారంటే మనం విసుకున్న సంగతి గుర్తొచ్చింది. ఎందుకు మనం పొరుగు వాక్యాల్ని తక్కువగా చూసాం అంటే అతను విశ్వనాథ్యాన్ని
చిన్నగా రాయలేక అంత పెద్దగా రాశాడన్న ధోరణిలో మనం ఎందుకు ఆలోచించాం? రచయిత ఒక్కసారి వాక్యాలు చిన్నగా రాయాలో పెద్దగా రాయాలో పాఠకులకు ఊపిరి సలపకుండా వాక్యాన్ని పరిగెత్తించాలని రచయిత నిర్ణయించుకుంటాడు కదా. మనం ఎందుకు ఆ రకంగా ఎందుకు ఎక్స్ప్రెషన్ని పొడుగు పుట్టు వాక్యాల రూపంలో ఎందుకు మనం దాని లోతుపాతులను ఆలోచించలేదని నాకు అనిపించింది. దీంట్లో నిజానికి ఈ మెరుపు ఇట్లా అన్ని చిన్న చిన్న వాక్యాల్లో అది ఆయన మినిమలిస్ట్ శైలికి ప్రత్యేకంగా చిన్న చిన్న వాక్యాల్లో విరామ చిహ్నాలతో ఉన్న టెక్స్టే. కానీ చిన్న వాక్యాలే కానీ మనం ఎక్కడ ఆగం. అది పరుగులు పెడుతూ ఉంటుంది. ఒక వాక్యం తర్వాత ఒక వాక్యం. మనకి వాళ్ళ బీజినెస్ సాంగ్స్ అని అదొక సర్కస్ సీట్ లాగా పాటలు పాడటం ఉంది. కానీ వాళ్ళంతా ఊపిరి ఆపకుండా కృత్రిమంగా పాడటం కాదు. కొన్ని రకాల రచనలు కవిత్వాలు మనకి ఊపిరి సలపకుండా వేగంగా మనం చదివేటట్టుగా చేస్తాయి. శ్రీశ్రీ కవిత కూడా కొన్ని చోట్ల మొదట్లో కొంత నెమ్మదిగా నడిచిన తర్వాత మనం ఆదాయం కూడా ఆగలేం. కవితను నడిపించుకుంటూ వెళ్తుంది. అటువంటి వేగపూరితమైన శైలి అనేది బహుశా టెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నా శిక్షణ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. దీంట్లో ఉండే ఈ శైలి చాలా క్లిష్టమైంది. అనువాదం చాలా కష్టమై ఉండాలి అది చేసినప్పుడు. నిజానికి చిన్న పుస్తకం ఆయన శక్తియుక్తుల నుంచి దట్టించి చాలా దట్టంగా సాంద్రంగా రాసిన రచన అని చెప్తారు. దాన్ని ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లో మనిషి ఎటు వెళ్తున్నాడో తెలియకుండా డ్రైవ్ చేసుకుంటూ పోయి చివరికి వెనక్కి తిరిగి రాని ప్లేస్ లో ఒక చోట చిక్కుకుపోవడం, అక్కడ అతనికి మెరిసే రూపాలు కనిపించడం. దీని రూపం కుట్లీగా దాని పేరు అనుకుంటా, ఒరిజినల్ పేరు. దాని అర్థం అసలుకి దగ్గరగా వాడే దౌలత్వం. కానీ అది ట్రాన్స్లేషన్ లో రేషియల్ కనోటేషన్స్ వస్తాయని ఉద్దేశంతో దాన్ని మెరుపు అనే ఒక షైనింగ్ అని వాడారు. తెలుగులో మెరుపు అనేది లైట్నింగ్ కి వాడచ్చు, గ్లిటరింగ్ కి వాడచ్చు, రెండు రకాలుగా వాడచ్చు. ఆ సరళ రూపాలను చూసి అతని పూర్వీకుల రూపాలను కూడా అతను చూసి అది ఒక రకమైన అనిశ్చితిలోనే ఆ నవల ముగుస్తుంది. ఇది చదివినప్పుడు మన దగ్గర ఇట్లా మనం కూడా రాయొచ్చు అని ఇక్కడ రాష్ట్రం రచయితలకు అనిపించినంత పాటు ఇటువంటి శైలికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఏదైనా ప్రాథమిక రూపాలు కానీ లేదా ప్రాచీన రూపాలు కానీ మన దగ్గర ఏమైనా ఉన్నాయని కూడా మనం ఒకసారి చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాని ముస్తాక్ రచన చూసినప్పుడు నాకు వెంటనే తెలుగులో ముస్లిం కుటుంబాల్లో స్త్రీల పరిస్థితి గురించి రాసిన ఒకరిద్దరు రచనలు, ముఖ్యంగా షాజహాన్ రచన నాకు గుర్తొచ్చు. ఇలాంటి ఇద్దరి రాసే పద్ధతి కానీ ఎంచుకున్న కథనం కానీ కథావస్తు కానీ కొంచెం తేడా ఉండొచ్చు. కానీ ఆమె ముస్లిం జీవితాల్లో ముస్లిం స్త్రీల వైపు నుంచి మనం ఏదైతే అధిక సంఖ్యాకుల మతం వైపు నుంచి మైనార్టీ మతం వైపు ఉన్న విమర్శలు ఏవైతే ఉన్నాయో, ద్వేషపూరితమైన విమర్శలు, అధిక సంతానం కానీ మూఢనమ్మకాలు కానీ లేదా ఆడవాళ్ళ బురక కానీ ఏవైతే ఉన్నాయో అది నిజానికి ఆడవాళ్ళ వైపు నుంచి వాళ్ళకి స్వానుభవం నుంచి ఎంత వాస్తవమైన హింస ఉంటుందో అనేది ఆమె అంత రాసింది. నిజానికి కథలు చూసిన తర్వాత ఇంకోటి నాగుపాముడు నల్లత్రాసు ఉన్నారు. డైరెక్ట్ గా ఒక ముస్లిం మతాధికారి భార్య తన అధిక సంతానాన్ని తనని ఆపరేషన్ చేయించుకుంటానని భర్తను ఎత్తున చేసిన కథ. ఇది మన దగ్గర ఆలోచనని మన విషయాన్ని కూడా విస్తృతం చేయడానికి, మన ఆలోచన పరిధిని విస్తృతం చేయడానికి, మన రచయితలకు మరింత గౌరవం ఇవ్వడానికి పనికొస్తాయనుకున్నాం. చూసిన తర్వాత ఆయన విధానం ముస్తాక్ చరిత్రను, ఆయన సాహిత్య నేపథ్యాన్ని చూసినప్పుడు 70s 80s నుంచి వచ్చే బండాయ సాహిత్యోద్యమం కర్ణాటకలో మన విప్లవ సాహిత్యోద్యమంతో సమాంతరంగా అది వస్తూ ఆ రోజులోనే సామాజిక సమస్యల్ని, కుల ఉద్యమాల్ని, కుల సమస్యను ఎట్లా సాహిత్యంలో తీసుకురావడం విషయాన్ని ఆ రోజుల్లోనే పట్టించుకున్న ఉద్యమం అది. కమ్యూనిస్టు వ్యక్తి కానీ సాహిత్యంలోకి మన దగ్గర కంటే ముందు తీసుకొచ్చు. కానీ మనం ఇద్దరి మధ్య ఆదాన ప్రధానం అసలు ఉందని అనుకోని నేను కర్ణాటక అనుభవాల గురించి మన రచయితలు ప్రస్తావించిన సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి ఈ రెండు పుస్తకాల సాహిత్య విలువలతో పాటు ఆ రెండు పుస్తకాల చుట్టూ ఉన్న సాహిత్య సామాజిక విలువలని
అక్కడ ఉండే వాతావరణాన్ని మనం చేసుకొని మన వాతావరణంతో బేరీజ్ వేసుకొని ముందుకు వెళ్ళడానికి పనికొస్తాయని నాకు అనిపిస్తుంది. ఈ ఛాయ వాళ్ళు చేసిన ప్రయత్నం చాలా గొప్పది. ఇటువంటి ఆదాన మన దగ్గర నుంచి ఇట్లా బయట ప్రపంచానికి వెళ్ళాలి. అంతర్జాతీయంగా బహుమతులు పురస్కారాలు వచ్చిన సందర్భం అది ఈ పుస్తకానికి అదనంగా పనిచేస్తుంది. ఆ సందర్భం లేకుండా కూడా తెలుగు సాహిత్యం నుంచి ఇంగ్లీష్లోకి ఎట్లా వెళ్ళాలి అనేది మనం ఒకసారి గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. అంటే నిజానికి హృదయ దీపం కాస్త చదివిస్తాయి తెలుగులో. ఇప్పటికే దీనిపైన డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఇంగ్లీష్లో చదివి రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ చాలాసార్లు నాకు ఒక రీడర్గా కొన్ని పుస్తకాలను చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొందరికి చదవడం రాదనిపిస్తుంది. బేసిక్గా న్యూయాన్సెస్ని పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. చాలా విషయాలు కొన్ని కాంప్లికేటెడ్ అంశాలను రాస్తున్నప్పుడు వాటిని బిట్వీన్ ద లైన్స్ రాస్తాం. ఆ బిట్వీన్ ద లైన్స్ రాయకపోతే అవి ఏ వైపు టైం తీసుకుంటాయో చెప్పలేము. అట్లా ఈ హృదయ దీపం చదివినప్పుడు అట్లా అనిపించింది. మెరుపుకి వచ్చేసరికి అసలు ఇది తెలుగులో పోతుందా లేదా అని మేము ఒక ప్రయోగం చేస్తాం. చాలా పుస్తకాలు ఇంతకుముందు వచ్చినప్పుడు డైరెక్ట్గా మార్కెట్లోకి వచ్చేది, కానీ ఇప్పుడు ఏంటంటే రీడర్ రివ్యూస్ అని తెప్పించుకుంటున్నాం. ఒక 10-15 మందికి సెలెక్ట్ చేసి పంపిస్తాం. మెరుపు చదివిన వాళ్ళు శైలి ఏదో బాగుంది, కొత్తగా ఉంది అని ఇందాక కేసు చెప్పినట్లు ఉన్నారు. ఇంకొందరు విషయం ఏం చెప్పారు, జస్ట్ పుస్తకం పంపించాను, దాని రైటర్ ఎవరు, దాని వెనకాల కట్టింది. కొందరు ఎందుకు చదివే వాళ్ళు ఇట్లా పుస్తకాలు వేస్తున్నారు అని. కానీ ఒక డిఫరెంట్ గా ఉన్నటువంటి పుస్తకాలు ఎవరో ఒకరు వేయకపోతారు. కనీసం మనకు సాహిత్యం, అనువాదము, ఆదాన ప్రదానాలు ఇవి ఎందుకు అవసరము అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి తెలియాలన్నా, అక్కడున్న ఇక్కడికి తెలియాలన్నా కూడా ఇవన్నీ ఒక కోఎగ్జిస్టెన్స్ లో ఇవాళ గ్లోబలైజేషన్ దీంట్లో మనం ఉన్నప్పుడు ఈ ఇచ్చిపుచ్చుకోవడం చాలా అవసరం. సహజంగా అంటే ఎక్కువగా మేము ఎదుర్కొనే ప్రశ్న, మీరు ఇన్ని తీసుకొస్తారు బయటికి ఎందుకు పంపరని. అక్కడ కూడా చాలా లాంటి పబ్లిషింగ్ రోజెస్ ఉంటే వాళ్ళకు ట్రాన్స్లేషన్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే పంపడం కుదురుతుంది. ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చే సంవత్సరం దాదాపు ఒక 6 నుండి 8 పుస్తకాలు వివిధ భాషల్లో వస్తున్నాయి. ఇప్పుడు మెరుపు నవల గురించి అనువాదకుడు కుమార్తో రమణమూర్తి సంభాషిస్తారు. ఓటు కంప్యూటర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామమూర్తి. సాధారణంగా నేను కథలను మాత్రమే పరిశీలిస్తుంటాను కాబట్టి నవలు కానీ నాటకాలు కానీ ఇట్లాంటివి వాటి పెద్ద నాకు అనుభవం ఎక్కువ నేను చెప్పలేను. చదువుతున్నాను కానీ వాటి గురించి మాట్లాడినంత జ్ఞానం అయితే నాకున్నాను అనుకో. కాకపోతే ఈ పుస్తకం మెరుపు అనేది నా దృష్టిలో ఒక పెద్ద కథ. మొత్తం అంతా ఒక సిటీలో జరుగుతుంది అండ్ ఒక నైట్లో జరుగుతుంది కాబట్టి దాన్ని కథగా ట్రీట్ చేయొచ్చు. కాకపోతే ఒక పెద్ద కథ దాదాపు 40 పేజీల పాటు అవుతుంది. బట్ ఇంగ్లీష్ వాళ్ళు ఏం ఇస్తుంది వాటిలో ఇంట్లోనే దాదాపు 8 పేజీలు ఉంటుంది. మన స్టూడెంట్స్ చూస్తే కనీసం 40 పేజీలు వస్తుంది. కాబట్టి ఆ విషయం పెద్ద కథ కూడా అనక్కర్లేదు. కొంచెం మామూలు కొంచెం పెద్దది. నేను అనువాదం చేసింది రాసిన ఇంగ్లీష్ శైలి మనం అనువాదం చేసింది కుమార్ గారు. నమస్తే కుమార్ గారు. సో కుమార్ గారు బేసిక్గా నెల్లూరు గారు సంస్థానం అండ్ ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్లో ఆ డిగ్రీ తీసుకున్నాక ఫస్ట్ ఒక
సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్, ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. కంపెనీ పేరు సార్ ఇంజనీర్ టెస్టింగ్ అకాడమీ. ఓకే రైట్. సో స్టార్ట్ చేశారు, చాలా ఇష్టంగా తిరుగుతుంటారు. ఆ తిరగడంలో వచ్చిన ఒక అదనపు ప్రయోజనం ఏంటంటే చదువుతుంటారు. ఆ ట్రావెల్లోనే ఎక్కువగా చదువుతుంటారు. మనం బిజినెస్ చదవడానికి ఆన్లైన్ పెడితే మనకి 2 రోజులు ఆయన చదివేస్తారు అన్నమాట. అలా ఉంటుంది ఆయన పేస్. సో ఇప్పటివరకు చాలా అనువాదాలు చేశారు. కథలు ముఖ్యంగా తమిళ నుంచి ఎక్కువ చేశారు. తమిళ కథలు 10 కథలు దాకా చేశారు. అండ్ నవలల విషయంలో 2 నవలలు చేశారు ఇప్పటివరకు. ఇది 2 కోట్ ట్రాన్స్లేషన్. 2 కోట్ ట్రాన్స్లేషన్. ఓకే రైట్. అధోలోకం ఒకటి, తర్వాత తమిళ ఒకటి, 2 జయబాబు నవలలు తమిళ నుంచి భాస్కర్ కలిసి ఇంగ్లీష్ నుంచి ఏం చేస్తే దాన్ని తమిళతో వెరిఫై చేస్తే మాత్రం అభినయ్ భాస్కర్ తమిళ లాంగ్వేజ్ ఆయనకి వచ్చు కాబట్టి. సో ఆ రకంగా అనువాదంలో చాలా కృషి చేస్తున్నారు కుమార్ గారు. అండ్ ఆయనకున్న ఇంట్రెస్ట్ వల్ల చాలా ఫాస్ట్గా కూడా చేస్తారు నాకు అనిపిస్తుంది. అంటే నేను అనువాదాలు చేయడానికి చాలా ట్రై చేశాను. అంత పెట్టి చేసాక అయిపోతుంది. మనం చేద్దాం అనుకున్నాం కానీ నేను ఎప్పుడు చేయలేదు. బట్ ఇక నవలు చేయడం అనేది ఇంత తక్కువ టైంలో చాలా గొప్ప విషయం. తర్వాత ఈ పుస్తకం గురించి మాట్లాడాలని నన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నానంటే, నేను ఇంగ్లీష్లో తెలుగులో చదివి బహుశా అతి తక్కువ మందిలో మాట్లాడి నేను ఇద్దరే కాదు కానీ అతి తక్కువ మందిలో మాట్లాడి ఇంగ్లీష్లో నేను చదివాను. తర్వాత కుమార్ గారు పంపించారు, నేను కూడా చదివాను అన్నమాట. సో కుమార్ గారితో మాట్లాడదాం ఈ పుస్తకం గురించి. ఇది షైనింగ్ అనేది దీని ఫస్ట్ 2023లో రాశారు. 2023లోనే నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చింది. సో అదే సంవత్సరం ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అప్పటికి ఆయనకి 64 రైట్. సో దీన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి డానియల్ సైన్స్ అనే అనువాదకు. అది డానియల్ సైన్స్తో చాలా పర్సనల్గా కూడా అనుభవించడానికి మాట్లాడుతూ ఉంటారు. ఆయన దగ్గర నుంచి చాలా ఇన్పుట్స్ కూడా మీరు తీసుకున్నారు అనుకుంటాను. ఏం ప్రసాద్ గురించి మీరు ఆయన జీవితం కానీ ఆయన రచన జీవితం కానీ ఆయన విశేషాలు మీరు చెప్పగలరు? ఫస్ట్ నేను మనందరికీ తెలిసినట్టు నార్వేజియన్ రచయిత. నార్వేలో ఇప్పటిదాకా 3 నోబెల్ ప్రైజులు వస్తే ఇది 3వ. నార్వేలో 2 రకాలైన భాషలు ఉన్నాయి. న్యూ నార్వేజియన్ ఒకటి, బోక్మల్ అని ఒకటి. న్యూ నార్వేజియన్ మొత్తం 50 లక్షల మంది మాట్లాడితే నార్వేజియన్ భాషలో ఈ న్యూ నార్వేజియన్ అనేది 9 లక్షల మంది మాట్లాడతారు. దీనికోసం అదొక మైనారిటీ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేస్తారు. 2 అఫీషియల్ లాంగ్వేజెస్ అయినా మైనారిటీ లాంగ్వేజెస్ కింద కన్సిడర్ చేస్తారు. ఆ న్యూ నార్వేజియన్ అనే దాంట్లో ఈయన రాస్తారు. ఈయన BA కంపారిటివ్ లిటరేచర్ చదువుకున్నాడు. తర్వాత ముఖ్యంగా ఈయన యూరోప్లో, అమెరికాస్లో ఈయన మొట్టమొదటిగా ఈయన డ్రామాలకు ఈయన ప్రసిద్ధి. ఈయన చాలా పెద్ద ప్లేరైట్. హెన్రీ గిబ్సన్ అని మనం పేరైనా ఉంటాం, పెద్ద డ్రమటిస్ట్. హెన్రీ గిబ్సన్ తర్వాత అంత పాపులర్ అయిన యూరోపియన్ డ్రమటిస్ట్ విల్ఫోసా. 30 పైగా నాటకాలు వేశాడు. 1000కి పైగా ప్రదర్శనలు జరిగాయి ఈ నాటకాలు. ఈయన అది ఆయన జీవితం. ఆయన రచనల విషయానికి వస్తే ఆయన ఏమంటాడంటే, ఆయనకి 7 ఏళ్ల వయసులో ఆయనకి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఒకటి వచ్చింది. ఆయన మెట్ల మీద నుంచి కిందికి ఏదో గ్లాస్ తీసుకొస్తుంటే గాజు గ్లాస్ అది పగిలి కింద పడి గ్లాస్ ఆయన గుచ్చుకుని ఆయన ఆల్మోస్ట్ చనిపోయిన పరిస్థితి వచ్చింది. ఆయనకు అప్పుడు ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటాడు ఆయన ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో. అప్పటి నుంచి ఆయన రచనల వైపు, చదవటం వైపు, రచనల వైపు ఆయన మొగ్గు చూపాడు. సో 12 ఏళ్ల నుంచి, అంటే ఆయనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆయన రాస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన ఎంత పాపులర్ అయిపోయాడంటే నార్వేలో ఇప్పుడు నార్వే కింగ్ ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్లో ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఏర్పాటు చేసి ఆయనకి ఇచ్చి నువ్వు కూర్చొని రాసుకుంటే మన నార్వే రాజు. అంటే ఆయనకు అంత పాపులారిటీ ఉంది ఒక రచయిత అక్కడ. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన రేడియో వినడు, టీవీ చూడ్డు, నిశ్శబ్దాన్ని ఇష్టపడతాడు. ఎవరైనా ఇప్పుడు ఈ పుస్తకం మీద కూడా నేను ఇంటర్వ్యూ చూశాను, డేమియన్ సెరెల్స్ అయింది. ఎవరిని ఎలా రాశావు, ఈ థీమ్ ఎట్లా వచ్చింది,
ఇది ఎట్లా డెవలప్ అయింది అని అంటే, ఇళయరాజా లాగా నేను నిశ్శబ్దం నుంచి నాకు కనబడుతుంది అంటే, ఇళయరాజా కూడా అదే చెప్తాను, నిశ్శబ్దం నుంచి నాకు కనబడుతుంది, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నిశ్శబ్దం నాకు చెప్తుంది నేను ఏం రాయాలో నేను రాసుకుంటూ వెళ్తాను, ఇక్కడ నేను రాసేది ఏం లేదంటే. సో ఇది ఆయనకి ఆయన గెలుచుకొని అవార్డు అంటే ఏం లేదు, అన్ని అవార్డులు గెలుచుకున్నాడు ఆయన. కోర్స్ ఇప్పుడు నోబెల్ కూడా గెలుచుకున్నాడు. సో ఇది ఈ పుస్తకానికి వస్తే దీన్ని మీరు చెప్పినట్టు నోబెల్ ప్రైజ్ రాగానే ఇమ్మీడియట్ గా విడుదలైన వాళ్ళు ఇది. సో ముందు ప్రైజ్ తర్వాత పుస్తకం వచ్చింది. తర్వాత పుస్తకం. సో ఈ రచయిత విశేషం ఏంటంటే సెప్టాలజీ మొత్తం అంతా ఒకే ఇంకో లైన్లో రాశారు. రాయడం అండ్ దీంట్లో ఒకే పేరాలో మొత్తం అంతా రాసేసారు. ఒకే లైన్ కాదు కానీ చెప్పారు. విడివిడి వాక్యాలు ఉన్నాయి, అందులో కామాలంటే ఇందులో ఫుల్ స్టాప్లు ఉన్నాయి, అందులో కామాలు పెట్టుకుంటూ పోయాడు. ఇది బ్రేక్ చేసి ఫుల్ స్టాప్ కూడా పెట్టాడు. ఇది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు డైనింగ్ సేల్స్ అయిన తన ఎక్స్పీరియన్సెస్ ఇంకా షేర్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు అనువాదం అనేది చాలా క్రియేటివ్ ప్రాసెస్. సో అనువాదం ఇస్ నథింగ్ బట్ యూ రీడ్ ఇట్ అండ్ రీప్రొడ్యూస్ ఇట్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్. సో అనువాదం చేసేటప్పుడు ఎవరు రీడర్స్ అయితే ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ కొన్ని మార్పులు అయితే చేస్తారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే టైటిల్లో మార్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు కేఎస్ గారు ఇక్లిక్ అనే దానికి అర్థం నార్వేజియన్ లో వైట్నెస్ అని. సో అది ఇంగ్లీష్ లోకి డేమియన్ సిగల్స్ ఇది అమెరికన్, నాన్ అమెరికన్. ఆయన చేసేటప్పుడు వైట్నెస్ అంటే మళ్ళీ రేషియల్ ఇది వస్తుందని చెప్పేసి ఆయన దాన్ని రచయిత అనుమతితోనే షైనింగ్ అని మార్చారు. సో అది ఒక ఇంట్రెస్టింగ్ టిడ్బిట్ దీని గురించి. ఇంకోటి ఏంటంటే ఆయన ఈ నవల గురించి చెప్పేటప్పుడు ఆయన ఎట్లా చేసుకొచ్చాడు ఏంటనేది వివరాలు చెప్పాడు, కానీ అది దట్ ఈస్ నాట్ ఇమీడియట్లీ రిలవెంట్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పుస్తకం ఇమీడియట్ ఇప్పుడు సెప్టాలజీ కానీ మెలాంకలీ కానీ ఇవన్నీ రచయిత రాసిన పుస్తకాలు చూస్తే అవన్నీ 1-2 పుస్తకాలు తప్ప అన్ని చాలా 300 పేజీలు 400 పేజీలు ఉంటాయి. శైలి కూడా చాలా ప్రత్యేకం. అందుకని ఆయన ఏమంటాడంటే ఊన్ఫోసాన్ గురించి తెలుసుకోవాలి అంటే నేను షార్ట్ ఆఫ్ డార్క్ ఇటాలియన్ కాఫీ అంటాడు డేమియన్ సిగల్స్. అంటే ఆ రచన శైలిని మనం తెలుసుకోవాలంటే షైనింగ్ అనేది బెస్ట్ పాసిబుల్ వే. షైనింగ్ చదవడం అనేది అంటే తక్కువ సమయంలో తక్కువ చదివి యూన్ఫాసా అనేవాడు రచనా శైలి ఏంటి, వాడు ఎలాంటి అంశాలు రాస్తాడు, ఇన్ఫాక్ట్ సెప్టాలజీలో ఉన్న చాలా అంశాలు దీంట్లో ఆయన స్పృశిస్తాడు. అంటే నేను పూర్తిగా చదవలేదు కానీ 3 పార్ట్లు చదివాను, 7 పార్ట్లు చదవలేదు, వినిపిస్తున్నాను. సో చాలా అంశాలు దీంట్లో కూడా ఉంటాయి శైలి కానీ. సో ఈ పుస్తకం ప్రత్యేకత అది అని చెప్పి. ఈ కథల్లో ముఖ్యంగా వస్తువు ఏంటంటే కథ చెప్పేవాడు ఒక నైట్ ఒక ఈదురు బయలుదేరి ఒక అడవిలో ఎదుక్కుపోతాడు. అక్కడ ఒక అపారిషన్ ఒక తెల్లటి మెరుస్తూ ఉన్న ఆకారాన్ని చూస్తాడు. అందుకే తెల్ల షర్ట్ వేసుకుంటాను యాక్చువల్గా వైట్నెస్ అర్థం కాబట్టి మీరు చీకటికి అనుకూలం చేసింది. సో మీ మాటల్లో 40-50 పేజీల కథని సంగ్రహంగా చెప్పారంటే ఏం చెప్తారు కథ గురించి? కథ గురించి అంటే కథ అర్థం స్టోరీ లైన్ లో మీరు అన్నట్టు ఒకరోజు ఏం చేయాలో తెలియక వాడి గోర్గట్ కార్ వేసుకొని వెళ్తాడు. కార్ వేసుకొని వెళ్తూ వాడు రైట్ వస్తే రైట్, లెఫ్ట్ వస్తే లెఫ్ట్. మరి ఆ దారిలో ఎందుకు రైట్ లెఫ్ట్ 2 లేవు ఈ దారిలో, రైట్ కానీ లెఫ్ట్ కానీ. ఆ రైట్ లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక అడవిలో చిక్కుకుపోతాయి. అడవిలో కార్ చిక్కుకుపోతుంది. అప్పటికే చాలా దూరం, మెయిన్ రోడ్ నుంచి చాలా దూరం వచ్చేసింది. వాడు ఆ కారు బయటికి తీయాలి. ఎట్లా తీయాలో తెలియక అడవిలోకి వెళ్ళిపోతాడు. మంచు పడుతుంటుంది, మధ్యలో వెన్నెలు వచ్చిపోతుంటుంది. వాడు అనుభవం ఏంటి అనేది క్లుప్తంగా ఇది ఒక సరియల్ వేలో జరుగుతుంది. దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంటర్ప్రిటేషన్. అంటే మనిషి చనిపోయేటప్పుడు ఏ అనుభవానికి గురవుతాడు అనే దాని గురించి రాశారని ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంది.
రెండో ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఎవరైనా ఈ చలిలో థర్మల్ షాక్ గురైనప్పుడు వాడి మనసు ఎట్లా ఉంటుంది, ఏమేమి గుర్తొస్తాయి, లేదా చచ్చిపోయేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ గుర్తుకొస్తాయి అనేది ఒక ఇంటర్ప్రిటేషన్. నాకు నచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఈ కథంతో ఒక మెటఫర్ అని నేను అనుకుంటాను. అంటే చాలా మందికి అనిపిస్తుంది అనమాట, నాకు కూడా అనిపిస్తుంది, దేనో నా కథలో ఉంటుంది. ఈ కళ, ఈ గొడవలు, ఈ ఫ్యామిలీ, ఇదంతా మనం కప్పుకునే దుప్పట్లు అంటారు. అంటే మనం ఏదో వేరే అసలు యాక్చువల్గా, కానీ ఎన్ని కవర్ చేసుకోవడానికి మనం ఏదో నెత్తిలో దుప్పటి కప్పుకుంటాం కళలు అని. అట్లా వాడికి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లో డీప్లీ స్పిరిచువల్ పర్సన్, వాడికి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లో చిక్కుపోతాడు. జీవితం ఇటుకోవాలంటే ఇటుపోతాడు, అటుకోవాలంటే అటుపోతాడు, చివరికి వెళ్ళి ఒకచోట చిక్కుపడిపోతాడు. ఆ చిక్కుపడినప్పుడు ఇన్ని రోజులు నేను ఏం చేశానంటే ఈ ట్రావెల్ అంతా ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా నేను ఇక్కడికి వచ్చేసానని వాడు లాస్ట్ లో రియలైజ్ అవుతాడు. దాని తర్వాత ఏం జరుగుతుందనే ఇంటర్ప్రిటేషన్ నాకు నచ్చిన ఇంటర్ప్రిటేషన్. అంటే నేను చదువుతున్నప్పుడు కూడా నేను ముందర చదివేస్తాను పుస్తకం, చదివిన తర్వాత రివ్యూ చదవడం మొదలు పెడతాను. సో నాకు ఈ 3 ఇంటర్ప్రిటేషన్లో ఆ 3 ఇంటర్ప్రిటేషన్ నా రీడింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గరగా ఉందని నాకు అనిపిస్తుంది. ఇందులో చాలా మెటాఫిజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే కథ ఆల్మోస్ట్ ఒక 25-30% అయ్యాక రియలిజం నుంచి పూర్తిగా తప్పుకుంటుంది. మీకు రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఉండవు అందులో. అది అక్కడ ఊహ కావచ్చు, ఒక ఫ్రీడమ్ డ్రీమ్ లాంటిది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమైనా కావచ్చు. బట్ ఫైనల్గా ఈ కథ చివరిలో రచయిత ఏం చెప్పగలగడం మీ ఉద్దేశం? ఏం చెప్పదలుచుకున్నాడు? ఒక ఎక్స్పీరియన్స్ డిస్క్రైబ్ చేయడం రచయిత ఉద్దేశం, లేదా దీని ద్వారా దీన్ని ఒక ప్రతీకగా తీసుకుని, ఇది ఒక మెటఫోర్గా తీసుకుని దీని నుంచి ఇంకేదైనా ఇంకొక ఉత్కృష్టమైన విషయాన్ని చెప్పగా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆయన చిన్నప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్, ఆయనకు రియల్ డెత్ ఎక్స్పీరియన్స్, దానికి ఇది మెటఫర్గా తీసుకొని ఇది చెప్పాడు అని నాకు అనిపించింది యాక్చువల్గా. అంటే ఆ మెమరీ ఆయన ఈ పుస్తకం ద్వారా ఆయన రిలీజ్ చేసుకున్నాడు అనేది నాకు అనిపించింది ఇది చదివినప్పుడు. ఆబ్వియస్గా లాస్ట్ లో వెళ్ళేటప్పుడు అంటే ఐ డోంట్ వాంట్ స్టైల్ ఎండ్, ఎందుకంటే చాలా చిన్న పుస్తకం కాబట్టి దాంట్లో చదివేసేయచ్చు ఎవరైనా. అది ఇక్కడ ఉన్నదానికి సంబంధించిన పై ఎత్తులో ఉండే విషయం గురించి ఆయన చెప్తున్నాడు అనేది నా ఇంటర్ప్రిటేషన్. ఇందాక చెప్పినట్టు ఈ కథ ఎక్కడ కంటిన్యూస్ గా నడిచిపోతూ ఉంటుంది, మొత్తం అంతా ఒక పేరాగా పుస్తకం అంతా ఉంటుంది. మామూలుగా మనకి ఏంటంటే ఒక పేరాగ్రాఫ్ డివిజన్, లేకపోతే ఒక చాప్టర్ డివిజన్ ఉన్నప్పుడు ఒక సెన్స్ ఆఫ్ ఫైనాలిటీ అనేది వస్తుంది. అంటే ఇక్కడికి అయిపోయింది, ఇక్కడికి ఫేస్ వచ్చాం మనం, నెక్స్ట్ ఇంకో చోటుకి వెళ్తున్నాం, ఇంకో వాక్యానికి వెళ్తున్నాం అన్నట్టు ఉంటుంది. ఇలా కంటిన్యూస్ గా రాయటం వల్ల రచయిత పాఠకుడు ఎలా ఫీల్ అవుతామని ఎక్స్పెక్టేషన్స్ తోటి వాడు ప్రయోగం చేశారు. అంటే ఇది ఇందాక మనం అనుకున్నట్టు ఇది ఒక రాత్రిలో 3-4 గంటల సమయంలో, దాదాపు 4-5 గంటల సమయంలో జరిగే ఒక సంఘటన మాత్రమే ఈ కథంతా. అది కూడా ఏంటి, మోస్ట్లీ ఇట్ ఈస్ ఇంటర్నల్ మనోలాగ్. దీంట్లో 1-2 చోట్ల తప్ప దీంట్లో డైలాగులు ఎక్కడ ఉండవు. సో తన ఆలోచన పద్ధతి ఏదైతే ఉందో ఆ ఆలోచన పద్ధతిని రెప్లికేట్ చేయడానికి ఈ రకమైన సేమ్ తెలుసుకున్నాడని నాకు అనిపించింది. దీనివల్ల కొంత సస్పెన్స్ బిల్డప్ కావడం కానీ అలాంటి పాజిటివిటీ కూడా ఉంది కదా. సస్పెన్స్ ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే అక్కడి నుంచి ఆయన ఇందాక ఆయన చెప్పినట్టు మనం బయటికి వెళ్ళలేము. ఒకసారి చదువుతూ మొదలు పెట్టామంటే ఇంకొక తమాషా అనువాదం చేసేది, అది నాకు చదివినప్పుడు వెళ్ళలేదు, అనువాదం చేసేటప్పుడు వెలిగింది. ఇప్పుడు మన ఆలోచనలు కూడా ఎట్లా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఇప్పుడు ఏదో మీకు నేను సమాధానం చెప్తున్నాను, మీరు ప్రశ్న అడిగేటప్పుడు నేను ఎక్కడ ఆలోచిస్తాను అనుకోండి. ముందు నా చెట్టు గురించి ఆలోచిస్తాను, చెట్టుని చూస్తాను, ఆ చెట్టు ఆకుపచ్చగా ఉందనుకుంటాను, ఆకుపచ్చ నుంచి నాకు ఇంకెవరితో ఆకుపచ్చ చీర కట్టుకున్న అమ్మాయో ఆకుపచ్చ షర్ట్ వేసుకున్నవారో గుర్తొస్తారు. అట్లా ఒక సెంటెన్స్ లో ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయకుండా నెక్స్ట్ సెంటెన్స్ మొదలు పెడతారు. అది ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ రెప్లికేట్స్ అవర్ థాట్ ప్రాసెస్. మనం ఎట్లా అయితే ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించడం అంటే మొదలు పెడితే ఆ ఆలోచన అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. అందుకని ఈ ఎంచుకున్న శైలి ప్రత్యేకంగా దీనికి అది కూడా మీరు అన్నట్టు ఒక సంఘటన అనే దానికి చూపించడానికి ఒకే పారాగ్రాఫ్ లో రాయడం ఉపయోగపడింది అనేది నేను అనుకుంటాను. అంటే ఇది నా రీడింగ్ ఎక్స్పీరియన్స్. తెలుగులో ఎట్లా వచ్చింది అనేది వేరే విషయం. ఇంగ్లీష్ లో నేను చదివినప్పుడు నాకు అనిపించింది.
బాగుంది, తెలుగు కూడా బాగా వచ్చింది. ఇట్స్ కంపేరబుల్, అంటే ఇంగ్లీష్లో ఎలా ఉంది అలాంటి ఉత్కంఠ ఉండదు. నేను అనుకుంటాను ఏంటంటే పర్సనల్గా ఇతను అడవులు చిక్కుకుపోయాడు. చిక్కుకుపోవడం పరిస్థితి ఆ నుంచి బయటపడే మార్గం లేదు, అప్పటికప్పుడు అయితే లేదు. ఆ నెక్స్ట్ డే ఉండొచ్చు, ఆ నెక్స్ట్ డే ఉండొచ్చు, అది తగ్గిందే. సో నేరేటివ్ కూడా పదాల మధ్య పేజీల మధ్య ఇరుక్కుపోయినట్టుగా ఉంటుంది. సఫోకేటింగ్ ఫీలింగ్, సఫోకేటింగ్ ఫీలింగ్, యాక్చువల్లీ సఫోకేటింగ్ ఫీలింగ్ కరెక్ట్. అలాంటి ఫీలింగ్ నాకైతే కలిగింది. అంటే అక్కడ ఇరగబెట్టినట్టు ఫీలింగ్ వస్తుంది, అక్కడ ఇరుక్కుపోయినట్టుగా ఫీల్ అవుతాను. అంటే ఇరుక్కుపోయారు కాబట్టి ఒకరిద్దరు శాంపుల్ లీడర్స్ ఇందాక హరిన్ చెప్పినట్టు Right. మోహన్ బాబు గారికి ఏం చెప్పి ఇట్లాంటి పుస్తకాలు వేయిస్తున్నారు మీరు, ఆయన ఏం మోసం చేశారని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇట్ సఫోకేటింగ్ ఫీలింగ్ యాక్చువల్. మీరు ఫస్ట్ ఇది చదివినప్పుడు ఇంగ్లీష్లో నేను ట్రాన్స్లేషన్ చదివినప్పుడు ఇది మీరు తెలుగులో చేయడానికి మోటివేషన్ అంటే ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటి? అంటే మోటివేషన్ చేయడానికి టు బి ఆనెస్ట్ ఇది నోబెల్ ప్రైజ్ నేను హర్షణ పాడ్కాస్ట్ చేస్తాను, దాంట్లో ట్రాన్స్లేటర్స్ తో మాట్లాడుతుంటాను. డేనియల్ సిరల్స్ వన్ ఆఫ్ ది ఐడెంటిఫైడ్ ట్రాన్స్లేటర్. అంటే నాకు ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది, ఎవరెవరిని చేయాలని వాళ్ళకి 2-3 నెలల ముందరే చెప్తూ చేస్తుంది. పాపులర్ ట్రాన్స్లేటర్ కూడా. డేనియల్ సిరల్స్ 9 మంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఒకటే కాదు, 9 మందిని చేస్తున్నాడు. సో అలా నేను డేనియల్ సిరల్స్ ని అనుకుంటున్నప్పుడు ఈ ప్రైజ్ వచ్చింది, ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత దెన్ ఐ అప్రోచ్ డేనియల్ సిరల్స్, దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్. అది చేస్తున్నప్పుడు నేను మామూలుగా ఎవరైనా చేసేటప్పుడు ఒక పుస్తకం చదివి చేస్తాను, ఏదో ఒక్క వర్కన్నా చదువుతాను, ఒక్కసారి వీలైతే 2 వర్క్స్ అన్నా చదువుతాను ట్రాన్స్లేటర్. ఎందుకంటే నాకు పుస్తకం మీద మాట్లాడడం ఇష్టం, వ్యక్తిగత విషయాలు తీసుకోవడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. అంటే లిటరేచర్కి సంబంధించి ఆయనకి ఏం తెలుసు, ఆయన ఇదేంటి, ఆయన ఎక్స్పోజర్ ఏంటి, చిన్నప్పటి నుంచి ఎలాంటి వాతావరణంలో పెరిగాడు, లిటరేచర్కి సంబంధించిన అడుగుతాను. దీని గురించి మాట్లాడడం, పుస్తకం చదివితే మాట్లాడడం ఉంది కాబట్టి ఈ పుస్తకం చదివినప్పుడు నాకు చాలా స్పెషల్గా అనిపించింది. నేను ఇంతకు ముందర అంటే నేను విస్తారంగా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ విస్తారంగా చదువుకున్న మనిషి కాదు, చాలా లిమిటెడ్, నాకు చాలా రెస్ట్రిక్టెడ్ టేస్ట్, చాలా రెస్ట్రిక్టెడ్ గా పుస్తకాలు. అది 5-6 ఏళ్ళ నుంచే నేను సీరియస్ గా సాహిత్యం అనేది చదువుతాను. ఇంతకుముందు ట్రాష్ చాలా చదివాను, మేనేజ్మెంట్ పుస్తకాలు చాలా చదివాను, థ్రిల్లర్స్. సో నాకు ఇది చాలా స్పెషల్ అనిపించింది. ఈ శైలిలో రాసే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరిని ఉంటారో నాకు తెలియదు, కానీ ఈ శైలి కానీ ఇందులో తీసుకున్న విషయం కానీ నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. నాకు నా పర్సనల్ ప్రిఫరెన్స్ కూడా నవలలో నాకు సీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రచయిత తనకు తెలిసింది, నేనేదో ఇక్కడ ఉన్నాను, నాకు ఏదైనా ట్వీట్ చేస్తుంటే నేను 10 పేజీలు కూడా చదవను, నాకు ఆ సెన్స్ వచ్చిందంట. ఆ జెన్యున్ గా నవల్లో సీకింగ్ ఉండాలి. పుస్తకం కథైన నవల్లో అయినా రచయిత కూడా తెలియదు, దేనికోసం వెతుక్కుంటున్నాడు అని అనిపించాలి. అలాంటి దానికి ఫిట్ అయిన నవల్ ఇది. ఆ అంశం నాకు చాలా ఆకర్షించింది. తర్వాత దాన్ని చేయడానికి విదేశీ సిరీస్ అని మొదలుపెట్టిన తర్వాత చాలా అవకాశం వచ్చినప్పుడు ఇది నేను ప్రపోజ్ చేస్తే శాంపుల్, మామూలుగా నా ఇదేంటంటే శాంపుల్ చేసి పంపిస్తాను వాళ్ళిద్దరికి, మోహన్ గారికి, 4 ఉన్నారు, ఆ 4కి పంపిస్తాను. దాంట్లో 3 బాగుందంటే ఇందులో గమనిస్తే కనుక అనువాదంలో పెద్ద పెద్ద వాక్యాలు ఉన్నాయి, చిన్న చిన్న వాక్యాలు కూడా ఉన్నాయి. సో ఈ కంటిన్యూటీ మెయింటైన్ చేయడంలో చిన్న చిన్న వాక్యాలు కూడా చాలా హెల్ప్ చేస్తుంటాయి చాలా చోట్ల. సో మీరు ట్రాన్స్లేట్ చేసినప్పుడు ముఖ్యంగా చిన్న వాక్యాలు చేయడం చాలా కష్టం, పెద్ద వాక్యాలు చేయడం అంటే ఏంటో ఈజీగా చేయొచ్చు, కానీ చిన్న చిన్న ఎఫెక్టివ్గా మినిమలిజం క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో మీ అనుభవం ఏంటి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు? ఎన్నిసార్లు సబ్జెక్ట్ చేయాల్సి వచ్చింది, ఎన్నిసార్లు రీరైట్ చేయాల్సి వచ్చింది? అంటే ఈ అనువాదంలో నా అనుభవం నాకు నేను చాలా ఇష్టంగా, నాకు చాలా ఇష్టంగా రచయిత తిన్నాను. ఇంకొక 5-6 ఏళ్లలో ఆయన నోబెల్ వస్తుందని నా ఉద్దేశం. ఒక అంత ఇష్టం నాకు, కోరుకుంటుంటది. ఇళయరాజా ఆస్కార్ రావాలని, జయమోహన్కి నోబెల్ రావాలి. జయమోహన్ ట్రాన్స్లేట్ చేయడం చాలా గాఢంగా చెప్తాడు అంటే నేను కంపారిజన్ అయితే ఈజీగా ఉంటుందని చెప్తున్నాను ఒక అనువాదకుడిగా. జయమోహన్ ట్రాన్స్లేటర్ కి చాలా ఫ్లెక్సిబిలిటీ ఇస్తాడు. అంటే యూ కెన్ ఫ్లెక్సిబుల్ ట్రాన్స్లేటర్ బజిల్ జయమోహన్ వర్ణనలు ఉంటాయి దాంట్లో, ఆబ్వియస్ గా ఉన్నదన్నట్టు మనం చేయలేం, కానీ మనం తెలుగు మనకు వచ్చిన తెలుగు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది మొత్తం ఈ 35 పేజీలు సెట్టాగీలో కూడా అలానే ఉంటుంది. నేను చదివినంత మటుకు 35 పేజీలు వాటి 70 పేజీలు చదివితే
ఆయన హార్ట్లో 200 పదాలు వాడుంటాడు. అంటే అడ్జెక్టివ్స్ నౌన్స్ తీసుకుంటే ఇప్పుడు అసలు వెసులుబాటు ఉండదు. వైట్నెస్ అంటే వైట్నెస్ అనేది తెల్లదనమే రాయాలి. ఇంకా వేరే రకం ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, ఒక్కోటి ఇప్పుడు ఏదన్నా హఠాత్తుగా అకస్మాత్తుగా ఒక్క ఉద్యోగం లేచి ఇట్లా మనకు 4-5 పర్యాటకులు రాసుకుంటాం. రాసుకునేటప్పుడు మనకు కూడా అనువాదంలో మనం ఏదో చాలా రాసిస్తున్నాను ఫీలింగ్ వస్తుంది. నేను అట్లాంటి ఫీలింగ్ ఏం కలగలేదు. అది చాలా పెద్ద ప్రాబ్లం. వైట్నెస్ అని ఇంకా తట్టుకోలేక లాస్ట్ పది ఒక్కటి నేను మార్చా ధవళకాంతుల్లో అనేది. ధవళకాంతుల్లో అనేది లేదు, అక్కడ కూడా వైట్నెస్ అనే ఉంది. సో అది నిన్న వచ్చిన ప్రాబ్లం అది. అందువల్ల ఏంటంటే నేను రీజనబుల్ గా ఫాస్ట్ గా చేస్తాను. నేను అనువాదం అంటే కూర్చుంటే నాకు రోజు నేను ఒక 5 పేజీలు అయితే అనువాదం చేస్తున్నాను లాస్ట్ 2 years నుంచి. అంటే కొన్ని చేసి పక్కన పడేసిన శాంపుల్స్ కానీ ఇది నేను యాక్చువల్గా ఫిబ్రవరిలో అయిపోయింది. నాకేమనిపించిందంటే నిన్నరేమో శాంపుల్ చాలా బాగుందన్నారు, అరుణ్ చదివాడు చాలా బాగుందని, ఇది మనం లేటెస్ట్ అన్నారు, మోహన్ గారు బాగుందన్నారు, సరే ఇంకా 2 ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పడం ఇష్టం లేదు, నాకు చాలా ఇష్టమైన రచయితలు వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. కాకపోతే నాకు డౌట్ వచ్చింది, ఇదేంటిది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ టైం తీసుకుందాం ఓకే. సో దీంట్లో ఏమిటంటే ప్రాబ్లము, ఈ లాంగ్ సెంటెన్సెస్ అనేవి తెలుగులో వెసులుబాటు లేదు. అండ్ ఆరు పెట్టి రాయలేము, మరియు లేదా అనేది రాయడం అనేది అసలు కృత్రిమంగా ఉంటుంది. సో నేను కొన్ని సెంటెన్స్లు షార్ట్ చేయాల్సి వచ్చింది. కాకపోతే నాకు ఎప్పుడు నాకు ధైర్యం వచ్చిందంటే నేను దాన్ని మళ్ళీ పైకి చదువుకున్నాను. తెలుగులో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఇంగ్లీష్లో ఏంది తెలుగులో ఉన్నది. ఇన్ఫాక్ట్ జర్మన్ నార్వేజియన్లో కూడా విన్నాను. తెలుగులో అన్నీ కూడా అక్షరంతో ఎండ్ అవుతాయి, అందుకని కంటిన్యూటీ ఉన్నట్టు చదువుకోవచ్చు మనం. అంటే ఇది తెలుగు చాలా లిరికల్ లాంగ్వేజ్. సో చిన్న సెంటెన్స్ రాసినా కూడా ఆ పదాలు రిపీట్ అవుతుండడం వల్ల ఒక రిథమ్ లాగా అది లిరికల్ గా అనిపించిందని, అంటే నేను అనువాదం చేసే కాబట్టి నాకు బాగా అనిపించింది. మాట్లాడుతూ అంటే ఈ ఇంటర్వ్యూ కోసం నేను ఇందులో వొకాబులరీ లిమిటెడ్ గా రాయలే కానీ పదాల అర్థాలు పోల్పోలు మారిపోతూ ఉంటాయి అన్నాడు వాక్యం. నేను ఆ కాంటెక్స్ట్ లో మళ్ళీ ఇంగ్లీష్ చదవలేదు, కానీ అట్లాంటి మీరేమైనా అబ్జర్వ్ చేశారా? అంటే మీకు ఆయనతో పరిచయం ఉంది కాబట్టి ఆయన చెప్పుకుంటారు కదా. అంటే నాకు ఆయన ఈ విషయం గురించి డిస్కషన్ రాలేదు. కాకపోతే పదాల అర్థాలు మారుతూ ఉండడం, పదాల అర్థాలు మారటం కాదు. ఇప్పుడు నేను తర్వాత విస్తృతం అవుతుంది నా అర్థం. వాక్యం, ఒక వాక్యం మొదటి వాక్యం, రెండో వాక్యం, మూడో వాక్యం, 4 వాక్యంలో మొదటి నుంచి రెండో వాక్యంలో ఒక పదం మారుతుంది. రెండో వాక్యం నుంచి మూడో వాక్యంలో మొదటి వాక్యంతో పోల్చుకుంటే 2 పదాలు మారుతాయి. అట్లా రాను రాను గ్రాడ్యువల్ గా మారి ఎక్కడికో తీసుకెళ్తాను. ఆ స్టైల్ నేను గమనించాను, పదాల అర్థాలు మారటం అనేది నేను గమనించలేదు. ఇది నేను డేవిడ్ సెలెక్స్ కూడా డిస్కస్ చేశాను. అంటే ఎందుకని అలా చేయడం ఇంపార్టెంట్ అని అంటే ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ కథలో లాస్ట్ సెంటెన్స్ తీసుకుంటే కనుక 560 పదాలతో ఒకే ఒక వాక్యం రాశాడు. దాని సెన్స్ అనువాదంలో రావాలి. మరి రోజుల్లో నాకు సో 560 పదాలతో అతను చేయడంలో ఆ ఉత్తర బిల్డప్ కావడం కానీ ఆ ముగింపుకి తీసుకునే పద్ధతి కానీ చాలా బాగుంది. మీ అనువాదంలో అది పాజిబుల్ కాలేదు అనుకుంటాను. అంటే అలా లాంగ్స్ ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే కొన్ని సెంటెన్సెస్ కి కామర్స్ కూడా పెట్టుకుంటూ వచ్చాడు. దాంట్లో చూస్తే నాకు సెంటెన్సెస్ లో మళ్ళీ కామాలు ఎందుకు అంటే ఒక్కసారి నేను చేస్తాను. వేరే అనువాదాల్లో కూడా 2 సెంటెన్స్లు ఉంటే సెంటెన్స్ మధ్యలో కామా పెట్టేసి 2వ సెంటెన్స్ రాస్తాను. కానీ ఇన్ని సెంటెన్స్లు రాయడం అనేది నాకు ఐ డోంట్ ఫీల్ డూయింగ్ ఇట్ యాక్చువల్లీ. కానీ ఆ రాసిన పద్ధతి అట్లీస్ట్ యాజ్ ఎ రీడర్ ఆ చివరిలో ఆయన క్రియేట్ చేసిన సన్నివేశం అయితే దానికి నా చాలా అద్భుతంగా అది అనువాదకుడిని ఏ అనువాదకుడు రాసినా కూడా ఎవరు చేసినా కూడా అది వేరే లెవెల్ తీసుకెళ్ళిపోతుందని నేను నాకు అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా నార్వేజియన్ లాంగ్వేజ్ లో రోజుల వర్క్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తీసుకుని నేను జానావరంలో తెలుగులో చేశాను. ఈ రిలే ట్రాన్స్లేషన్ లో మనం ఏదైనా మూలంలో ఉన్నది మిస్ అయిపోతున్నామా అన్న ఒక ఆన్సర్ ఇంకోటి కలిగింది. లేదు నాకు ఎప్పుడు కాదు. అంటే నేను చేసినాను రిలే ట్రాన్స్లేషన్స్ ఇప్పటిదాకా. అంటే దీన్ని నేను కొంతమందిని అడిగాను కూడా. అంటే తమిళ విషయంలో అభినయ భాస్కర్ ఉన్నాడు కాబట్టి వెరిఫై చేయడానికి ఆ ఇబ్బంది ఉండదు, అది రూల్ అవుట్ అయిపోతుంది. తమిళ్ భాస్కర్ చాలా మెటిక్యులస్, అసలు అలాంటి అవకాశం లేదు. అంటే ఇప్పుడు నేను ఎట్లా చూస్తానంటేనండి, ఇప్పుడు ముఖ్యంగా నేను చూస్ చేసుకునేటప్పుడు ఇంతకుముందు చేసిన నార్వేజియన్ వాళ్ళు ఇంకోటి చేశాను పిల్లలు.
నాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అఫ్ కోర్స్ నచ్చటము, రెండోది ట్రాన్స్లేటర్ ఎవరు అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకంత రోబోట్స్ ఎడిటింగ్ మెకానిజమ్స్ ఇంక్లూడింగ్ చేయాలో కూడా చాలా ప్రయత్నిస్తున్నాం, కానీ ఎడిటింగ్ అనేది ఇంకా నేను చాలా ముందు చేసుకోవాల్సింది ఉంది. మేము కూడా సగం దూరంలో ఉన్నాం, ఇంకా సగం దూరం వెళ్ళాలి ఎడిటింగ్. చాలా రోబోట్స్ ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుంది అబ్రాడ్. అంటే అబ్రాడ్ అంటే ఎస్పెషల్లీ యూపీఐ యూఎస్ఏలో నేను మాట్లాడాను పబ్లిషర్లతో, ఎడిటర్లతో కూడా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేసి, వాళ్ళు ఒరిజినల్కి మ్యాచ్ చేస్తారు, చాలా డీటెయిల్డ్ గా చేస్తారు. అది 3 levels ఆఫ్ ఎడిటింగ్ ఉంటుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే ట్రాన్స్లేటర్ బాగా ఉండేవాడు చూసుకోవడం ఇంగ్లీష్ లో, తర్వాత భయమే ఉండదు. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్లేషన్ అయినా కూడా ఎవరన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దట్స్ ఎ క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్. కాఫ్కాని కానీ నేను చెకోవ్ కానీ నేను కథలు ఇదే పనిగా దాని మీద ఒక 2-3 episodes చేశాను ట్రాన్స్లేటర్స్ తో. మార్క్ హెర్మన్ అని చాలా గొప్ప ట్రాన్స్లేటర్, ఆ పుస్తకం షాయ్ తీసుకొస్తుంది, కాఫ్కా స్టోరీస్, మెహర్ ఇస్ లైక్ ట్రాన్స్లేట్. అలానే మార్క్ హార్మన్, తర్వాత మొన్న బుక్కర్ వచ్చిన ఆయన మైకెల్ హాఫ్మన్ అన్నాడు, ఆయన కాఫ్కా కథలు చేస్తారు. ఒక్కొక్క కథ మూలము థీమ్ ఒకేలాగా ఉన్నా కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్ ఇస్తుంది. సో నాకు ఆ భయం లేదు నా దాంట్లో. ఇప్పుడు నేను చేస్తే వెరీ బ్యాడ్ ట్రాన్స్లేషన్, నేను గొప్ప ట్రాన్స్లేషన్ చేశానని నేను చెప్పాను, నో ఇంటర్ప్రిటేషన్. అది ఇప్పుడు ఏదైనా అంతే కదా సార్, ఇట్స్ లైక్ టేకింగ్ ఫోటోగ్రాఫ్, కెమెరా రీడింగ్ కూడా ఎగ్జాక్ట్లీ రీడింగ్ కూడా ఇస్ నాట్ ఫార్మ్. కాబట్టి నాకు ఆ భయం లేదు. వీళ్ళు ఇండిపెండెంట్ గా ఈ పుస్తకం తీసుకొని, ఇన్ఫాక్ట్ అరుణ్ చెప్పినట్టు ఇది యాన్ ఫోసా పేరు కూడా లేకుండా వీఆర్ సెంట్ ఇట్ టు పీపుల్. సో నాకు ఎప్పుడు ఆ భయం ఉండదు, చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇంకోటి మేక్ ఇట్ పర్టికులర్లీ క్లియర్, చాలా పుస్తకాలు ఇప్పుడు యాన్ ఫోసాని 40 అంటే నేను ఛాయ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఇక్కడ ఆ విషయం. 40 భాషల్లో ట్రాన్స్లేట్ అయితే చాలా చోట్ల తెలియదు. హాంకాంగ్ పుస్తకాలు ఉన్నాయి, చాలా మంది తెలియకుండా ఇంగ్లీష్ తీసేసుకొని చేసేసి నేను కొరియన్ ఏం చేసామని చేస్తుంటారు. అది హాంకాంగ్ విషయంలో ఇప్పుడు ఒక పెద్ద ఎంక్వైరీ కమిషన్ వేశారు వాళ్ళు, దానికి ఎవరు చేశారు, వాడికి నిజంగా కొరియన్ వచ్చాలేదని. ప్రాబబ్లీ ఇన్ ది వరల్డ్ ఇట్ ఈస్ ది ఫస్ట్ టైం దట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ పేరు క్రెడిట్ ఇవ్వడం చాలా చోట్ల జరుగుతుంది. రిలే ట్రాన్స్లేషన్ అని కొత్త ప్రక్రియ కాదు, ఛాయ మొదలు పెట్టింది కాదు, చాలా రెగ్యులర్ ప్రాసెస్ అబ్రాడ్ లో యూఎస్ఏ వీకెండ్. ఫస్ట్ టైం ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఫోటో వేసి చూపించడం మటుకు నాకు తెలిసి ప్రపంచంలో ఏ పబ్లిషింగ్ సంస్థ చేయలేదు, మొట్టమొదటి ఛాయ చేస్తుంది. అండ్ ఐ షుడ్ గివ్ క్రెడిట్ టు బోత్ ఆఫ్ దెమ్. ఇంకొక లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ అన్నమాట. తెలుగు సాహిత్య వాతావరణం ఏంటంటే మనం దాదాపు గత 30-30 ఏళ్ళుగా రియలిజం అనే దానికి మనం అలవాటు పడున్నాం బాగా. వాస్తవికతను ప్రతిబింబించే కథలు ఇవన్నీ మాత్రం మనం ఎక్కువగా చదువుతూ ఉంటాం, వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఈ పర్టికులర్ అదర్ కొన్ని సూపర్ న్యాచురల్ బుక్స్, మెటాఫిజికల్, ఆబ్స్ట్రాక్ట్ అండ్ కొంత అస్పష్టత ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కారణం వల్ల ప్లస్ ఆ రియలిజం లేకపోవడం వల్ల తెలుగు పాఠకులకి ఇది ఏ స్థాయిలో రీచ్ అవుతుందని వాళ్ళు చదవాళ్ళకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ఇది ఉంటాయి. మీరు పర్సనల్ క్రియేటర్ కాబట్టి ఎలా రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే నేను క్రిటిక్ కాదు, సర్వీలిజం కానీ లేదంటే మన సోకాల్డ్ ఏమంటారు ఆఫ్రికన్ ఇది సరే అంటే మ్యాజిక్ రియలిజం కానీ సర్వీలిజం కానీ ఏదైనా ఒక రచయిత అనేవాడు తనకు చుట్టూ కనిపించిన దాన్ని రిఫ్లెక్షన్ వాడు రైటింగ్, ఒక ట్రూ రైటర్. సో సర్వీలిజం అయినా ఏదైనా దట్స్ జస్ట్ ఎ టూల్ టు ఎక్స్పీరియన్స్ హిస్ పర్సీవ్డ్ రియాలిటీ. అది నేను వేరే దూరంగా ఉంటుందని నేను అనుకోను. ఇంకోటి ఏంటంటే తెలుగు పాఠకుల విషయం అని అంటే నాకు ఐడియా తెలుగు పాఠకుడు ఎవడు అనేదానికి నాకు డెఫినేషన్ లేదు. నేను చేయగలిగింది ఎంత మటుకు అంటే నాకు నచ్చింది, నాకు ఇది ఉంది, నేను వాళ్ళకి ప్రపోజ్ చేయడం, వాళ్ళు చేయటం, అది ఒక నాన్ కమిటల్ ఆన్సర్. నాన్ కమిట్ వస్తున్నా నేను ఎక్కడికి వస్తాను, తెలుగు పాఠకులు ఏం డిఫైన్ చేయట్లేదు, కానీ రియలిజం అన్నది ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన గోపిని కోదాడుతున్నాడు, మ్యాజికల్ రియలిజంతో చాలా రాశారు, అది కావాలి చాలా పాటలు, చాలా ఒక తెలుగు పాఠకుడిని డిసైడ్ చేసేది రచనలు కూడా. మీరు ఇదే చదువుతారు, నేను వస్తే అదే చదువుతారు కదా పాఠకులు, ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి కాబట్టి అలాంటివి ఎక్కువ చదువుతారు. ఇదేం లేదండి నాకు అలాంటి నమ్మకం ఉంది. అంటే నేను 7 చదివారండి దీంట్లో.
ఇద్దరు మటుకు మోహన్ బాబు గారికి మీరు చాలా అన్యాయం, అంటే మా పబ్లిషర్ ఫౌండర్, ఆయన మీరు చాలా అన్యాయం చేస్తున్నారు, ఇటువంటి పుస్తకాలు రైతు పెట్టి డబ్బులు ఇచ్చారు నన్ను విమర్శించిన ఉన్నారు. ఐదుగురికి చాలా నచ్చింది. వాళ్ళు అంటే నాకు ఒక కామనాలిటీ ఏం కనబడుతుందంటే, ఎవరైతే కవిత్వం రెగ్యులర్ గా చదువుతారో ఐదుగురు, అంటే వాళ్ళు ఎవరనేది నాకు తెలుసు, వాళ్ళ రీడింగ్ టేస్ట్ నాకు తెలుసు, వాళ్ళకి ఇది ఒక వచ్చిన కవిత్వం లాగా అనిపించింది అని నేను అనుకుంటాను. నేను అడగల వాళ్ళకి ఎందుకు నచ్చింది, చాలా బాగుంది అని అన్నారు. సో ఈ రెస్పాన్స్ సబ్స్క్రైబ్ అయితే కనుక ఖచ్చితంగా అని అది మోహన్ బాబు గారు చూస్తున్నారు. వాళ్ళు ఇద్దరు నాకు చాలా నమ్మకం ఉంది, వాళ్ళు చూస్తుంటారు. గుడ్. సో లాస్ట్ క్వశ్చన్ టు ఆ పుస్తకం యూనిఫర్స్ ఒక ట్రిలజీ రాస్తున్నారు. ట్రిలజీ కాదు, 3 లింక్డ్ షార్ట్ స్టోరీస్ నావెల్స్ చేస్తున్నారు. ఫస్ట్ రిలీజ్ అయ్యింది వెయ్యి. సో అది కూడా ఏమన్నా ట్రాన్స్లేట్ చేసే ఉద్దేశం ఉందో? వెయ్యిలో ఒకటి తీసుకుంటున్నాను. ఇంకోటి మోర్ ఇంపార్టెంట్, వెయ్యి కంటే ముందర వచ్చేది ఏమవుతుందంటే, ఇయర్లో రామ్కోస చిల్డ్రన్ స్టోరీస్ రాశాడు. అవి డేమన్ సిరీస్ ట్రాన్స్లేట్ చేశాడు, కానీ ఇప్పుడు దాకా ఎవరు పికప్ చేయలేదు ఇంగ్లీష్లో కూడా. బహుశా తెలుగులో చాలా తీసుకొస్తుంది చిల్డ్రన్ స్టోరీస్, అవి ముందర వస్తాయి, తర్వాత వెయ్యి వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ట్రాన్స్లేషన్స్. నాకు సంతోషం ఏంటంటే, ఇప్పటిదాకా నేను ప్రశ్నలు అడగడం కానీ నన్ను ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరు లేరు. నా మొదటి 5 కథలు నాకు ఎడిట్ చేసి పెట్టి నాకు గైడెన్స్ ఇచ్చిన మీరు ఇంటర్వ్యూ చేయడం థ్యాంక్ యూ. మీకు ఇంటర్వ్యూ ఇవ్వటం ఫస్ట్ టైం, నాకు చేయడం కన్నా ఫస్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ రమణమూర్తి. అంటే కొన్ని టెక్స్ట్స్ నార్మల్గా చదువుకుంటూ వెళ్ళిపోవడం బాగుంటాయి, కొన్ని ఈ మధ్య ఒక రివ్యూ వచ్చింది పుస్తకం గురించి చెప్పకూడదు కానీ, ఈ పుస్తకం చదివామండి ఏం అర్థం కాలేదు కానీ బాగుంది అని. సో కొన్ని పుస్తకాలకు అట్లా ఉంటుంది, ఇది అట్లాంటి పుస్తకం మొదలు పెడితే ఆపలేము, సరిగ్గా చదివితే ఒక ఛాయ్ తాగినంత సేపు పట్టదు. ఎల్బీ నగర్లో మెట్రో ఎక్కితే MBBS వచ్చేలోపు అయిపోతుంది. అంత చిన్న పుస్తకం ఏమో అర్థమైంది అర్థం కాలేదు అనేటువంటి ఒక మీమాంస ఉంటుంది, కానీ బాగుంటుంది. సో జీవితాలు అట్లా ఉంటాయి, చాలా అర్థమైనట్టు అర్థం కానట్టు. ఇది ఒక రకంగా మనకు అట్లాంటి పుస్తకం. ఇప్పుడు హృదయ దీపం కథల మీద మాధురి అనువాదకురాలు నాగినితో కన్వర్జేషన్ చేస్తుంది. ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. స్టేజ్ వ్యూవర్స్. దీని తర్వాత విన్బోసే, డేమియన్ జెరిల్స్ ఇద్దరు వాళ్ళ సందేశాలను పంపించారు, వాటిని ప్రొజెక్ట్ చేస్తారు. హలో అండి, నా పేరు మాధురి. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ అకేషన్ ఫర్ మీ, ఎందుకంటే బుక్కర్స్ ప్రైజ్ వచ్చిన ఒక నావెల్ అని అనువాదం నాగిని గారితో మాట్లాడడం ఈజ్ వెరీ ఎక్సైటింగ్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో నాగిని గారు తను కన్నడలో ఇది వరకు కొన్ని షార్ట్ స్టోరీస్ అనువాదం చేశారు, అండ్ ఆంధ్రు సతీష్ గారు అది కూడా అనువాదించారు. పిల్లల పుస్తకాలు కొన్ని అనువాదం చేశారు, షార్ట్ స్టోరీస్. తను తెలుగు నుంచి వచ్చినప్పటికీ మెజారిటీ తను చదివిందంతా కూడా కన్నడ మీడియం, రైట్? అండ్ ప్రస్తుతము PhD కూడా చేస్తున్నారు. సో నాగిని గారు, మీకు ఈ బుక్ ట్రాన్స్లేషన్ కోసం ఆపర్చునిటీ రాకముందే మీరు అట్లని చదివారా, లేకపోతే మీరు డిసైడెడ్ టు రీడ్ ఆఫ్టర్ మీకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత చదివారా? బాను ముస్తఫ్ గారి కథలు నేను డిగ్రీలోనే చదివాను. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, డిగ్రీలో నేను లిటరేచర్ చదివేటప్పుడు ఒక కథ చదివి ఎంజాయ్ చేసింది బాను ముస్తఫ్ గారిదే. ఈ సంకలనంలో లేదది, దేవరులకు అపఘాత అనేసి ఒక, అంటే గాడ్ అండ్ యాక్సిడెంట్ అనేసి. ఆ కథ ఫస్ట్ చదివినప్పుడు అంటే ఒక కథని ఎంజాయ్ చేసింది, మళ్ళీ సొసైటీని ఇంత బాగా కథలో చెప్పొచ్చా అని అర్థమైంది బాను ముస్తఫ్ గారి కథని. తర్వాత ఈ సంకలనం ఉన్న కథలు కొన్ని చదివాను, యాజ్ పార్ట్ ఆఫ్ మై సిలబస్ చదివాను.
ఇలా నేను ఫస్ట్ ఒక కథని ఎంజాయ్ చేసిన కథ ఆ భాను ముస్తాక్ గారి బూకర్ అవార్డు వచ్చిన ఈ కథల సంకలనాన్ని నేను అనువాదం చేస్తా ఆ ఒక రోజు వస్తుందని నేను అసలు అనుకోలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఇంకొకటి ఇందాక మాట్లాడుకున్న బుక్ మెరుపు ఈజ్ మోర్ అబౌట్ సర్రియలిజం కదా. అయితే దిస్ ఇస్ క్వైట్ absolute contrast to that. The very blunt, realistic stories it, and also coming from a Muslim community. And మీరు ఆ కమ్యూనిటీ నుంచి బిలాంగ్ చేయట్లేదు, బట్ అఫ్ కోర్స్ మీ చుట్టూ చాలా మంది చూసి ఉంటారు. బట్ మీరు చదువుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, దీన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసిన దీపా బర్షి గారు ఏం చెప్పారంటే, నేను ఆ కమ్యూనిటీ నుంచి రావట్లేదు, బట్ చాలా మటుకు నాకు యూనివర్సల్లీ సిమిలర్ పేట్రియార్కల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ అనిపించాయి. సో నాకు ఈజీగా రిలేట్ చేసుకోగలిగాను, ఈజీగా ట్రాన్స్లేట్ చేయగలిగాను అని చెప్పారు. సో మీకు ఎలా అనిపించింది? దీపా బర్షి చెప్పింది నిజమే. చాలా మంది విమర్శకులు చెప్పింది ఈ కథా సంకలనం గురించి ముస్లిం ఉమెన్ పర్స్పెక్టివ్ ఉందనేసి. కానీ నాకు అనిపించింది ఏంటంటే, అవును ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ, అవును వినండి, కానీ ఇదంతా కూడా ఎవరెవరు నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో ఎవరెవరైతే విమెన్ ఉన్నారో, ఎవరైతే పేట్రియార్కీ ప్రాబ్లం నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారో అందరికీ కూడా రిలేట్ అయ్యేటువంటి కథలు ఇవన్నీ కూడా. సో అది ఒక రీజన్. సో గ్రేట్. అండ్ ఆల్సో మీరు డైరెక్ట్ గా కన్నడ నుంచి అనువదించారు, యూ డి నాట్ అంటే ఇంగ్లీష్, కన్నడ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ తెలుగు కాదు. సో మీకు ఏమైనా ఛాలెంజెస్ అనిపించాయా? ఎస్పెషలీ కొన్ని పదాలు అంటే నార్మల్ పదాలు కాదు, మోర్ లైక్ ఉర్దూ, అరబిక్ పదాలు ఉన్నాయి, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని ట్రెడిషన్ కి సంబంధించిన పదాలు, వస్తువులు లైక్ జానిమాజ్ అని, ఇద్దరు అనే పద్ధతి కానీ, సో ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు అవి చదివి వాటిని ట్రాన్స్ఫర్ చేసి తీసుకొచ్చేటప్పుడు తెలుగులోకి మీకు ఏమైనా ఛాలెంజెస్ అనిపించాయా? ఛాలెంజ్ అంత పెద్దగా ఏమనిపించలేదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ భాను ముస్తాక్ గారి కథలు చదివేటప్పుడు అది మనం కన్నడ చదివి కన్నడలో డైరెక్ట్ గా చదివినప్పుడు కూడా మనకి అక్కడ అనిపించేది అది ఉర్దూ ట్రాన్స్లేషన్ అని, ఉర్దూ నుంచి కన్నడ ట్రాన్స్లేషన్ చేశారా అని అనిపిస్తుంది మనం. బికాజ్ ఎందుకంటే భాను ముస్తాక్ గారి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఆ కథాలోకంలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, సో అదంతా కూడా ముస్లిం కమ్యూనిటీ. సో దట్ మనకి చదివేటప్పుడు కూడా అనిపించేది కూడా ఉర్దూ నుంచి కన్నడ ట్రాన్స్లేషన్ ఉంది అనేసి. సో ఛాలెంజ్ అనేటానికంటే నేను ఒక చాలా జాగ్రత్తగా చేశాను అనమాట. ముస్లిం కమ్యూనిటీ ఆవిడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉర్దూలో, కానీ ఆవిడ కన్నడలో రాస్తున్నారు. కన్నడలో రాసినప్పుడు అక్కడ ఏం క్రియేట్ అయింది, ఒక ఉర్దూ కన్నడ క్రియేట్ అయింది, ఉర్దూ కన్నడ ఎక్స్పీరియన్స్ క్రియేట్ అయింది. ఆ ఉర్దూ కన్నడ ఎక్స్పీరియన్స్ ని నేను తెలుగు రీడర్స్ కి పరిచయం చేయాలి. సో ఆ తెలుగు రీడర్స్ కి ఆ ఫ్లోలో అది మిస్ అవ్వకూడదు, తెలుగు అనిపించాలి కానీ ఉర్దూ కన్నడ కనిపించాలి. సో అది కొంచెం జాగ్రత్తగా చేశాను. ఛాలెంజ్ అని ఏమనుకోలేదు, చాలా ఇష్టపడే చేశాను. కొన్ని పదాలు ఇప్పుడు అందులో ఉండే కొన్ని ఆచారాలు, సున్నత్ ఇబ్రాహిం టైప్ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు అంతగా పరిచయం లేదు, కథలు చదివేకన్నా కూడా అర్థమైంది. సో దాన్ని కొంచెం రీసెర్చ్ చేసుకుని తెలిసిన వాళ్ళని అడిగి ఆ పదాలు కొన్ని భాను ముస్తాక్ గారిని కూడా అడిగి తర్వాత క్లారిఫై అయిన తర్వాత చేశాను. ఛాలెంజ్ ఏం పెద్ద అనిపించలేదు, ఇష్టపడి చేశాను. మీరు మాట చెప్తుంటే గుర్తొచ్చింది, దీపా గారు కూడా ట్రాన్స్లేషన్ విషయంలో హార్ట్ ల్యాండ్ తను ఏమంటారంటే చాలా పదాలు అలాగే ఉంచేసాను, లైక్ లుంగి అంటే కన్నడ పదాలని అండ్ ఉర్దూ పదాలను కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంచాను, ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేయలేదు అనేసి. సో మీరు రాసేటప్పుడు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మీకు అది ఎంతవరకు జస్టిఫైయింగ్ అనిపించింది? ఎస్పెషలీ మీరు అన్నట్టు ఉర్దూ నుంచి కన్నడకు వచ్చింది, సో కన్నడ ఉర్దూ మిక్స్ పదాలు చాలా కొత్తగా పుట్టుకొచ్చాయి అందులో, అది మీరు తెలుగు ఆడియన్స్ కి రీడర్స్ కి మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. సో హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ ఇట్? ఐ నో మీరు మీ సర్కిల్లో మీకు హెల్ప్ ఉందండి, మీరు చదివారని చెప్పారు, ఫ్రెండ్స్ అని చెప్పారు. హౌ మచ్ డిడ్ ఛాయా హెల్ప్ యూ విత్ రెస్పెక్ట్ టు ద హోల్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్? నాకు అది ఒకసారి చెప్పండి. అరమంతా కంటిన్యూగా డిస్కషన్స్ జరుగుతూనే ఉండవు, మా ఫోన్ లో కాకపోయినా మెసేజ్ లో మెయిల్స్ ద్వారా కూడా.
ప్రతి ఒక్క లైన్ కూడా చేశాం. ఫస్ట్ ఆయన పంపించే తర్వాత మళ్ళీ నేను కరెక్ట్ చేస్తూ ఉంటాను, మళ్ళీ తను కరెక్ట్ చేసేది. ఇంకొకటి ఏంటంటే ఉర్దూ నాకు అంతగా తెలియదు, కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. సో బికాజ్ హైదరాబాద్ లో ఉండే ఉర్దూ పరిచయం మాకంటే మీకు ఎక్కువ బాగా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. సో దట్ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు, ఇది ఇలా ఉంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కొన్ని ఉర్దూ పదాలు, మళ్ళీ కొన్ని కన్నడ పదాలు కూడా ప్లేసెస్, మైసూర్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఉన్నాయండి, కన్నడ రీడర్స్ కి రిలేట్ అవుతాయి. సో తెలుగు వరకు దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఆ లైన్ లోనే దాని ట్రాన్స్లేషన్ కూడా చేస్తుంది, ఇలా అయితే బాగుంటుంది. ఉర్దూ కన్నడ రెండు సజెషన్స్ ఇచ్చారు. సో చాలా సజెస్ట్ చేసిన కొన్ని చేంజెస్ నేను అలాగే ఉంచాను, చేంజెస్ చేయలేదు. సో ఫ్లోలో అది తెలుగు రీడర్స్ హెల్ప్ అవుతుందని నాకు కూడా అనిపించింది. సో నేను సజెస్ట్ వద్దు, ఇలా వద్దని కూడా నేను చెప్పలేదు, కంటిన్యూ చేసి అలా ఉంచాను. అప్రాక్సిమేట్ గా ఎన్నిసార్లు అంటే రీవర్క్ ఎన్నిసార్లు చేయాల్సి వచ్చింది? చాలా సార్లు చేయాల్సి వచ్చిందా, లేకపోతే ఫ్రమ్ ద ఫస్ట్ మూమెంట్ మీకు అర్థమైపోయిందా ఓకే ఫ్లో ఇలా ఉంది అని? అది మీరు ఎలా ఫిగర్ అవుట్ చేసుకున్నారు? ఫ్లో అర్థమైంది. తెలుగు కన్నడ నాకు ఇది నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను కన్నడ మీడియంలో చదివి, ఎంఏ కన్నడ చేసి, కన్నడ లిటరేచర్ చదివి, అంత చదివినా కూడా ముందు నాకు అనిపించేది నేను తెలుగు చేస్తే కరెక్ట్ గా చేస్తానా అనేసి. కానీ నాకే ఆశ్చర్యం అనిపించేలా నేను తెలుగులో బాగా చేసినానని నాకు అనిపించింది, ఇది దాని కన్నడ. ఎందుకంటే మా ఇంట్లో వాతావరణం అంతా కూడా తెలుగు కల్చర్, పండుగలు కానీ, ఆచారాలు కానీ అన్ని కూడా ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాక కర్ణాటక కల్చర్, లాంగ్వేజ్ అదంతా కూడా. సో నేను ఫస్ట్ నేనంటే కన్నడ, తెలుగు కొంచెం కష్టం అనుకుంటుంది. చాలా విచిత్రంగా ఆ ఫ్లో తెలుగు బాగా సెట్ అయింది నాకు. సో అంత కష్టమని అనిపించలేదు. ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయినప్పుడు చెప్పారు చేస్తానని చెప్పాను, కథలు చదివాను. సో వాణిశ్వర్ గారి కథలు అప్పటికీ నేను చదివాను. సో ఇంకొకసారి ఇందులో ఉన్న హార్ట్ లంప్లో ఉన్న కథలను ఇంకొకసారి చదివి ఫ్లో ఓకే అనిపించింది. చేసి ఒక 3 months అనుకుంటా, 3 months టైం ఇచ్చారు. 3 months లో పంపించాను. పంపించిన తర్వాత మళ్ళీ కొన్ని కరెక్షన్స్, మళ్ళీ నేను పంపించి మళ్ళీ ఒక 2-3 సార్లు, ఒక 4 సార్లు అయింది కరెక్షన్ అంతా. పర్సనల్ గా మీకు నచ్చిన కథ ఏమైనా? నాకు నచ్చిన కథ నల్లప్రచన, ఇట్స్ మై ఫేవరెట్. కానీ ఇవన్నీ కథలు కూడా ఒక్కసారి అంటే రీసెంట్ 1-2 years రాసిన కథలు కాదు, అది భాను గారు కూడా చెప్తారు. చాలా ముందు నుంచి రాసుకుంటూ వచ్చిన కథలు. అండ్ ఇట్ ఫీల్స్ మోర్ లైక్ రా రైటింగ్. అంటే ఒక మామూలుగా కథల్లో ఇలా ఒక సందర్భము, సంభాషణ ఇవన్నీ ఉంటాయి, అది ఏం లేదు. ఇట్స్ మోర్ లైక్ బ్లంట్ గా ఇప్పుడు మన చుట్టూ జరిగేది ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ చూసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇట్ దే జస్ట్ రైట్ ఇట్ డౌన్, తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టే ఉంటుంది. సో మీరు అంతకుముందు చేసిన ట్రాన్స్లేషన్స్ తో పోలిస్తే ఈ రకమైన రైటింగ్ కి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా యాజ్ అ ట్రాన్స్లేటర్? ఎందుకు ముందు విమెన్స్ రాసిన కథలు ఏవి చదవలేదు నేను. భాను గారితో మొదటిసారి ఆయన తెలుగుకి. సో భానుకు చేసేటప్పుడు అప్పుడుండే ఎక్స్పీరియన్స్ వేరు, ఇప్పుడు ఉండేదంతా ఫీమేల్ ఎక్స్పీరియన్స్ అనేకంటే నా దృష్టిలో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ ఫీమేల్ ఎక్స్పీరియన్స్. ఆ ఫీమేల్ ఎక్స్పీరియన్స్ చెబుతూనే ముస్లిం కమ్యూనిటీ, ముస్లిం కల్చర్ లో ఉండేటువంటి పొలిటిక్స్ కానివ్వండి, ఆ కల్చర్ కానివ్వండి, అన్ని కూడా ఓపెన్ అవుతున్నాయి అక్కడ. సో దట్ నాకు అనిపించింది వేరే విమెన్ రేటింగ్స్ కథలు కన్నడలో చదివినప్పుడు ఆ ఫీమేల్ ఎక్స్పీరియన్స్ ఏముంటుందో వాళ్ళ పర్సనల్, సో సొసైటీ మమ్మల్ని కూడా గుర్తించాలి, మా ఫీలింగ్స్ ఇది. సో దట్ కైండ్ ఆఫ్ నరేషన్ ఉంటుంది. కానీ భాను గారి కథల్లో ఫీమేల్ ఎక్స్పీరియన్స్ చెబుతూనే ఆ కమ్యూనిటీ కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది అక్కడ. సో అందుకు చాలా ఇష్టపడి చేసిన ట్రాన్స్లేషన్ కూడా నేను. ఇంకా ఇంకొక కథ ఉంటుంది, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ విచ్. అదైతే అబ్సల్యూట్లీ ప్రభు మగవగా మారి చూడు. అది pretty much more like journal లాగా. ఇట్స్ లైక్ ఐ ఫెల్ట్ ఇట్స్ మోర్ ఆఫ్ జర్నల్ దాని స్టోరీ. సో దాని గురించి మీకేమన్నా స్పెషల్ గా డిఫరెంట్ గా అనిపించిందా? అదంతా తన
స్ట్రగుల్ అంతా మెన్షన్ చేస్తూ వస్తారు. అండ్ చివరికి నేను ఇందులో హాఫ్ లాగానే చూస్తున్నారు, మీరు కూడా ఫీమేల్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే చాలా బాగుంటుంది అన్నట్టు చెప్తారు. సో అది చదివినప్పుడు ఇట్ వాస్ వెరీ ట్రిగ్గరింగ్. అన్ని కథలు కూడా ఆనెస్ట్లీ చెప్పాలంటే ఆల్మోస్ట్ అన్ని కథలు కొన్ని కథలకైతే నేను చదివి ఆపేశాను. ఐ కుడ్ నాట్ రీడ్ ఫర్దర్. అంటే అంత పెయిన్, అంత గోయింగ్ త్రూ సో మచ్. ఫస్ట్ కథ ఉంటుంది కదా, అదైతే ఇంకా ఇట్ వాజ్ లైక్ హార్డ్ హిట్టింగ్. అందులో ఇది కూడా ఒక సామెత చెప్తారాయన, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మెన్ టు గెట్ రీమ్యారీడ్ బట్ నాట్ ది సేమ్ విత్ ఉమెన్ అనేసి. సో ఇలాంటివన్నీ కూడా పిల్లలు, ద చాయిస్ ఆఫ్ కిడ్స్, హౌ అంటే ఎంతవరకు వాళ్ళ బాడీ ఎక్స్ప్లోర్ అవుతుంది, వాళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు, చదువు, కెరియర్, చాలా విషయాల్లో అసలు చాయిస్ కి స్కోప్ ఉండదు. అది ముస్లిం కమ్యూనిటీలో కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు, బట్ రిలేటివ్ గా చాలా చోట్ల దట్ ఈస్ ద కేస్. సో ఇలాంటివన్నీ చదువుతున్నప్పుడు మీకు యాజ్ అ ట్రాన్స్లేటర్ కొన్ని పదాలు బ్రింగ్ దాట్ ఫ్రమ్ కన్నడ ఇంటూ తెలుగు, ఆ యాక్యురసీ ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించిందా, లేకపోతే ఆ ఎమోషన్ ని రీడర్ కి చెప్పగలగటం యాజ్ యాక్యురేట్లీ యాజ్ పాసిబుల్ అది ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించి ఏమైనా చేంజెస్ తీసుకురావడం జరిగిందా? రెండు తెలుగు అండ్ కన్నడ లాంగ్వేజెస్ రెండు కూడా ఎక్స్పీరియన్స్ కానీ మా వాక్య రచన కానివ్వండి, కొన్ని మాటలు కానివ్వండి ఒకేలా ఉంటాయి. సో దట్ అనేసి మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇస్తామనేసి అందరూ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా హ్యాపీ విషయం ఏంటంటే అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారు ఆ కథ. ఓసారి మగువుగా మారి చూడు ప్రభు, అబ్బాయి చాలా ఆ కథ సెలెక్ట్ చేసుకుని మంచి ఎస్ఏ రాశారు. ఆ అబ్బాయికి వచ్చింది ఫస్ట్ ప్రైజ్. సో అలా ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు మన రీడర్స్ అది అమ్మాయిలకి రీచ్ అవుతుంది, అబ్బాయిలకి రీచ్ అవుతుంది. సో అంత కష్టమని ఏమీ అనిపించలేదు. నెక్స్ట్ ఏమన్నా ఐ యూ ప్లానింగ్ ఎనీథింగ్ ఎల్స్? నెక్స్ట్ ఏమైనా రాస్తున్నారు మీ ట్రాన్స్లేషన్స్ కన్నా? ప్రస్తుతానికైతే ఏమీ లేదు. భాను గారు నెక్స్ట్ ఇంకో నవల రాస్తున్నారని విన్నాను. సో ఎనీ ప్లాన్స్ ఆన్? రాసిన తర్వాత, చదివిన తర్వాత అప్పుడు చూద్దాం. అండ్ బేసికలీ ఈ నా షార్ట్ స్టోరీ కంపైలేషన్ గురించి చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ నడుస్తున్నాయి కదా. అంటే బేసికలీ కథలు రాస్తే దాంట్లో ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ ఈ కథల్లో చాలా మటుకు యాజ్ ఈజ్ ఉన్నాయి. అంటే వాళ్ళ స్టోరీలో పెద్ద మార్పు రాలేదు. హార్డ్లీ 1 or 2 స్టోరీస్లో నల్లత్రాచుల్లో ఆ అమ్మాయి ఆపరేషన్ చేయించుకుంటానని బయలుదేరతారు, వెరీ హార్డ్ 1 or 2. మిగతా అన్నీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కథ మొదల్లో ఎలా ఉందో ఆల్మోస్ట్ చివరికి కూడా అలానే ఉంది, పెద్దగా మార్పులేం లేవు. సో మీకేమన్నా అనిపించిందా అంటే ఏమైనా బెటర్గా చేసి ఉండొచ్చునో, లేకపోతే దానికి సొల్యూషన్ తీసుకొచ్చి ఉండాలనో, ఎండింగ్ వేరేగా చేస్తుంటే బాగుండేదనో, మీకు అలాంటి థాట్స్ ఏమన్నా వచ్చాయా? నేను నమ్మేది ఒక లిటరరీ ఫామ్లో ఒక సొల్యూషన్ అన్నది ఇచ్చేస్తే దానికి అపోజిట్గా వేరే ఒపీనియన్స్ రావచ్చేమో, ఉంటాయి. బట్ నాకు అనిపించే కన్నడలో ఒక వాక్యం ఉంది, జిఎస్ ಶಿವರುದ್ರಪ್ಪ గారు చెప్పేది, సాహిత్య ಅನ್ನೋದು జీవనದ ప్రతిబింబ. అంటే లిటరేచర్ అనేది ఒక అర్థం, మీ జీవితం ఒక అర్థం ఏముంటుందో దాన్ని రిఫ్లెక్ట్ చేసే పని అంతే లిటరేచర్ది. సో అలా కథలు రిఫ్లెక్ట్ చేస్తేనే, ఐ మీన్ యాజ్ పర్ మై ఒపీనియన్, రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎస్ ఇది ఇలా ఉంది, ఈ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ రీడర్ కెన్ రిలేట్, ఎలా అయినా రిలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా టాల్స్టాయ్ అన్నా కరీనినా కన్నడలో వచ్చింది. ఆ అన్నా కరీనినా చదివేటప్పుడు కూడా నాకు అదే అనిపించింది. సో అక్కడ ఏ డిసిజన్స్ లేవో, ఒక సొల్యూషన్ లేదో, ఏమీ లేదు, రిఫ్లెక్ట్ చేయటం అంతే. అంటే మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్షిప్ ఎలా ఉంది, అండ్ చాలా డబ్బున్న వాళ్ళ కుటుంబంలో రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వ్యవసాయ కుటుంబాల్లో ఎలా ఉంది, ఇట్స్ జస్ట్ రిఫ్లెక్టింగ్ అంతే.
సో అలా రిఫ్లెక్ట్ చేయడంలో బాను ముస్తక్ గారి కథలో ముందు వరుసలో నుంచుందని అనొచ్చు. అండ్ ఆల్సో ఒక సేఫ్ గేమ్ లాగా ఉంటుంది, బికాజ్ చాలా ఇందాక అరుణ్ అన్నట్టు బిట్వీన్ ద లైన్స్ చదవటం అందరికీ రాదు. ఐదర్ అలా ఎక్స్ట్రీమ్ కాంట్రవర్సీ ఆర్ వెరీ సటిల్ ఇది అలా కాకుండా సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఉంది. సో ఆ ఇన్ బిట్వీన్ లైన్స్ చదవటం అందరికీ అర్థం కాదు. అండ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ మేబీ దట్స్ వై నచ్చుండకపోవచ్చు. అండ్ మీరు అన్నట్టు చాలా కథలు జనరిక్గా వచ్చాయి, ముస్లిం ఉమెన్ని సెంటర్ ఫిగర్గా చేసి రాసిన కూడా ఉన్నాయి, కానీ కంప్లీట్గా ముస్లిం ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచి వచ్చినాయి ప్రాబబ్లీ ఇదే. అండ్ చాలా తక్కువ మంది రాశారు. సో అలా చూసుకుంటే మేబీ మీరు అన్నట్టు ఇట్స్ వెరీ రీజనబుల్, ఇట్స్ అవుట్ రైట్ రిఫ్లెక్షన్ అంతే. సో యా, దట్స్ రియలీ నైస్ టాకింగ్. ఇంకేమన్నా ఎనీథింగ్ ఎల్స్? దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా పర్సనలీ రియలీ లైక్ ద ట్రాన్స్లేషన్. థ్యాంక్ యూ. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, ఇంకొకటి ఏంటంటే నాది హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా అన్ని ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే. ముందు కథ పబ్లిష్ అయింది ఆంధ్రజ్యోతిలో, శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు. వర్జిన్ మోజీతో ఫస్ట్ సతీష్ చప్రకే గాంధ్రక్ నవల్ కదా ఆయన, వర్జిన్ మోజీతో ఫస్ట్ పబ్లిషన్ తెలుగు రీడర్స్కి నేను పరిచయమైంది ట్రాన్స్లేషన్ ద్వారా ఆంధ్రజ్యోతి సార్ ఇక్కడే ఉన్నారు. మళ్ళీ నావెల్ ద్వారాగా పరిచయమైన అదే ఛాయా ద్వారా మోహన్ సార్ ఇక్కడే ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ హృదయ దీపం మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ ఇక్కడ జతగా ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.